హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను రాగి పిండితోటి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వస్తాయో చూద్దాము. చూడండి, ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న బౌల్ తోటి ఒక రాగి పిండి, మళ్ళీ అదే సైజ్ బౌల్ తోటి ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ రవ్వని మంచిగా వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దుమ్ము లేకుండా మంచిగా 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇంకా నేను క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి చూడండి, ఆ వాటర్ వంపేసేయాలి. మొత్తం దుమ్ము వెళ్ళిపోతుంది. ఇంకా క్లీన్ చేసిన దాన్ని వాటర్ని పిండేసి ఇంకా ఇందులో వేసుకోవాలి. రాగి పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా. మొత్తము మిక్స్ చేసిన తర్వాత ఇంకా మొత్తం వేసేస్తున్నాను నేను. చూడండి, అలాగే ఎంత మంచిగా క్లీన్ చేసుకుని పిండేసి వాటర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి మంచిగా. ఎందుకంటే ఇది మంచిగా వస్తుందని. మనము చూడండి, ఇంకా నేను వేస్తున్నాను. పెరుగు వల్ల పుల్లగా ఉంటాయి, కొంచెం ఇడ్లీలాగా వస్తాయి, అందుకని మెత్తగా వస్తాయని. చూడండి, ఇంకా మిక్స్ చేసుకున్నాను. మొత్తము మిక్స్ చేసుకొని ఇంకా తగినంత వాటర్ వేసుకోండి. మొత్తం ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం మంచిగా బ్యాటర్ మంచిగా ఉంటుంది చూసుకోండి. ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా ఇంకా ఇలా చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టు. ఇంకా నేను మిక్స్ చేసేసాను. దీన్ని 30 మినిట్స్ ఉంచాలి మనం సైడ్కి. ఇంకా నేను 30 మినిట్స్ సైడ్కి పెట్టేశాను. ఇలా సైడ్కి పెట్టేసి ఇంకా నేను తర్వాత వచ్చి చూశాను ఫ్రెండ్స్. చూసి ఇంకా నేను ఆ బ్యాటర్ని తీసి చూశాను. చూడండి, ఇలా ఉంటుంది. కొంచెం గట్టిగా అవుతుంది లైట్గా, అంతే మరీ ఎక్కువ గట్టిగా కాదు, మామూలుగా అవుతుంది. ఇంకా దాంట్లో మనము సాల్ట్ వేసుకోవాలి తగినంత. దీంట్లో తగిన సాల్ట్ వేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇంకా తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్కి మనం నెయ్యి రుద్దేసి నెయ్యి పట్టించేసి మొత్తం మంచిగా అంటించి తర్వాత దాంట్లో ఈ రాగి పిండిని వేసుకోవాలి. చూడండి, ఇలా నేను రాగి పిండి ప్లేట్లో వేసేసాను. అలాగే ఇడ్లీ కుక్కర్లో పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇడ్లీ కుక్కర్లో ముందే నేను వాటర్ వేసి హీట్ చేశాను. తర్వాత పైనుంచి ఇడ్లీ పెట్టేశాను. చూడండి, ఇడ్లీలు బాగా వచ్చాయి. కొంచెం గట్టిగా ఉంటాయి కానీ మనం బ్యాటర్ ఎలా చేస్తాం దాన్ని బట్టి ఉంటుంది. బాగానే వచ్చాయి నాకైతే ఇడ్లీలు. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.